అనదర్ న్యూ బ్లాగ్. విజయవాడ నుండి లడాక్ ట్రిప్లో ఇప్పుడు మనం డే 31లో అయితే ఉన్నాం కదా. ప్రజెంట్ ఇప్పుడు మనం వచ్చేసి కార్గిల్ నుండి శ్రీనగర్ వరకు అయితే వెళ్తున్నాము. వెళ్ళే దారిలో కార్గిల్ వార్ మెమోరియల్ ఒకటి ఉంది, ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి. సోన్మార్గ్ కానీ ఇంకా చాలా ప్లేసెస్ అయితే ఉన్నాయి. వెళ్ళే దారిలో ఆ ప్లేసెస్ అంటూ అన్ని కవర్ చేసుకుంటూ నేను శ్రీనగర్ వరకు అయితే వెళ్తాను. అవన్నీ ప్లేసెస్ మీకు కూడా చూపిస్తా, అంటే ఏ ప్లేసెస్ ఎలా ఉన్నాయి మొత్తం వ్యూ మొత్తం మీకైతే చూపిస్తాను. ప్రజెంట్ ఇప్పుడే స్టార్ట్ అయ్యాము. టైం వచ్చేసి 8 అవుతుంది టైము ప్రజెంట్. నాకు తెలిసి ఆ వార్ మెమోరియల్ దగ్గరికి వెళ్ళేసరికి ఇంకా 1 అవర్ అయితే పట్టిద్ది. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకైతే అప్డేట్ చేస్తా. ప్రజెంట్ ఇప్పుడే మేము కార్గిల్ నుండి స్టార్ట్ అయ్యి 40 కిలోమీటర్స్ రాగానే ద్రాస్ వ్యాలీ అనేది స్టార్ట్ అయింది. ఈ ద్రాస్ వ్యాలీ ప్రత్యేకత ఏంటంటే ఇండియాలోనే మోస్ట్ టెంపరేచర్ నమోదయ్యేది ఇక్కడే అనమాట. మీరు చూసుకోవచ్చు 1995లో -60 డిగ్రీస్ వరకు అయితే ఇక్కడ టెంపరేచర్ నమోదైందంట. ప్రతి ఇయర్ ఇక్కడే హైయెస్ట్ టెంపరేచర్ నమోదయ్యిందంట ఈ ద్రాస్ వ్యాలీ దగ్గర అయితే. ప్రజెంట్ ఇక్కడ టిఫిన్ చేయడం కోసం అయితే ఆగాము. ఇక్కడ టిఫిన్ స్టాల్ కూడా చూసుకోవచ్చు. 24x7 సర్వీస్ అయితే ఉండిద్ది. ఇక్కడ నుండి 30 కిలోమీటర్స్ వెళ్ళగానే ద్రాస్ వ్యాలీ మెయిన్ వ్యూ అయితే స్టార్ట్ అయ్యింది. అక్కడికి కూడా వెళ్ళి మీకైతే చూపిస్తాను. ఈ టిఫిన్ స్టాల్ దగ్గర ఇప్పుడే అయితే టిఫిన్ అయితే ఆర్డర్ ఇచ్చుకున్నాము. చపాతీను ప్లస్ చికెన్ కర్రీ అయితే చూడాలి టేస్ట్ ఎలా ఉందో. ఇది తినేసిన తర్వాత నేను అక్కడికి రివర్ ఫ్లో అవుతుంది కదా, అక్కడికి వెళ్ళి టీ తాగుతూ ఆ వ్యూ కూడా మీకు అయితే చూపిస్తాను. ప్రజెంట్ ఇప్పుడే ఆ టిఫిన్ కంప్లీట్ చేస్తాము. టిఫిన్ మొత్తం బిల్ వచ్చేసి 350 అయింది. 10 చపాతీ, 2 చికెన్ కర్రీ ప్లస్ అన్లిమిటెడ్ గ్రేవీ, 2 వాటర్ బాటిల్స్, 2 టీ, ఇవన్నీ కలిపి 350 అయితే అయింది. ఆ టేస్ట్ ఎలా ఉందో మీకైతే అక్కడ నేను ఆ వ్యూ చూస్తూ టీ తాగుతూ మీకైతే చెప్తాను. ప్రజెంట్ అయితే ఇప్పుడే టిఫిన్ కంప్లీట్ చేస్తాం. టిఫిన్ అయితే అసలు మామూలుగా లేదు, ఎక్సలెంట్గా అయితే ఉంది. మెయిన్గా మా ఫ్రెండ్ అయితే అసలు టిఫిన్ భోజనం సరిగ్గా చేసేవాడు కాదు. నిన్న కార్గిల్ వచ్చిన కాడ నుండి నిన్న చికెన్తో రైస్ తిన్నాము, అది బాగుంది. ఇదైతే అసలు ఎక్సలెంట్కి ఇంకా మించి ఏమైనా వార్డు ఉందంటే ఆ వార్డు అయినా యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఫస్ట్ టైం 10 చపాతీలు తిన్నాం ఇద్దరం కలిసి, అసలు అంత బాగుంది, బాగా నచ్చింది. ప్లస్ టీ కూడా ఎక్సలెంట్గా అయితే ఉంది. ఇక్కడ కూర్చొని వ్యూ చూస్తూ ఇలా టీ తాగుతుంటే అసలు మామూలుగా లేదు, చాలా బాగుంది. ఇంకా టీ కంప్లీట్ చేసి ఇంకా ముందుకెళ్ళి ఆ కార్గిల్ వార్ మెమోరియల్ను ఇంకా ద్రాస్ వ్యాలీ వ్యూ అవి కూడా మీకైతే చూపిస్తాను. ప్రజెంట్ ఇప్పుడే కార్గిల్ వార్ మెమోరియల్ దగ్గరికి అయితే వచ్చాను. దీని ఎంట్రీ వచ్చేసి మార్నింగ్ 7 to ఈవినింగ్ 8 వరకు అయితే ఉండేది. 8 లాస్ట్ అనమాట. మామూలుగా ఎవ్రీడే అయితే ఉండిద్ది ఇది. దీనికంటూ ఎంట్రీ టికెట్ ఏమి ఉండవు. ప్రజెంట్ లోపలికి వచ్చారు కదా, మీరు చూసుకోవచ్చు. ఇక్కడైతే మెమోరియల్ లోపలైతే ఇక్కడ వీడియోలు కానీ ఫోటోలు తీసుకోవచ్చు. కానీ ఇక్కడ మ్యూజియంస్ ఉన్నాయి. ఆ మ్యూజియం లోపలైతే వీడియోగ్రఫీ కానీ ఫోటోగ్రఫీ కానీ అలాంటివి ఏమి ఎలా ఉండవు. ఇక్కడ అసలు పీస్ఫుల్గా ఉండాలి. కొన్ని ప్లేస్లో అంటే గడ్డిలో కానీ అటువైపు ఇటువైపు అయితే ఎటు వెళ్ళకూడదు. ఏదైతే స్ట్రైట్ రోడ్డు ఉందో రోడ్డు వైపే నడవాలి. అయితే ఏదో బారికేడ్లు ఉన్న వైపు దాటైతే అసలు వెళ్ళకూడదని స్టార్టింగే చెప్తారు. ప్లస్ ఏంటంటే మస్ట్ అండ్ షుడ్గా అయితే మీరైతే ఇదైతే తెచ్చుకోండి, ఐడి కార్డు లోపలికి అయితే ఎలో చేయరు. ఐడి కంపల్సరీగా ఉండాలి, ఆధార్ కార్డు కానీ ఏదో ఒక ఐడి మస్ట్ అండ్ షుడ్. ప్లస్ ఏంటంటే మోస్ట్ విజిట్ ప్లేస్ అనమాట ఇది. ఎందుకంటే మన జవాన్లు మన కోసం త్యాగం చేశారు కదా, ఆ త్యాగాన్ని గుర్తు చేసుకోవడం కోసం మనం అయితే దీన్ని విజిట్ చేయాలి, చూసుకోవాలి. అలా త్యాగాల వల్లే మనం ఇప్పటికీ ఇలా ఉన్నాం అని గుర్తు చేసుకోవాలి. ప్రజెంట్ అయితే నేను ఇవన్నీ చూపించా కదా, ఇక్కడ నుండి వేరే లొకేషన్ వైపు అయితే వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత లొకేషన్ కూడా మీకైతే చూపిస్తాను. మీకు ఇందాక చెప్పా కదా ద్రాస్ విలేజ్ అని చెప్పి, ఇండియాస్లోనే కోల్డెస్ట్ విలేజ్ అని. ఆ విలేజ్ అయితే ఇదే, ఆ విలేజ్ మొత్తం ఇదే చూసుకోవచ్చు. ఇక్కడే ఇండియాలోనే బాగా కూలింగ్ అంటే స్నోఫాల్ అయినప్పుడు ఎక్కువగా -60 డిగ్రీస్ వరకు ఇక్కడైతే నమోదయ్యిద్దంట ఈ విలేజ్లోనే. మీరు చూసుకోవచ్చు. ఇది ఎగ్జాక్ట్గా కార్గిల్ వార్ మెమోరియల్ దగ్గర నుండి ఒక 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉండిద్ది ఈ విలేజ్. ఇదే మొత్తం. ప్రజెంట్ నేను ఇక్కడ నుండి వేరే లొకేషన్ వైపు అయితే వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళి ఆ లొకేషన్ కూడా మీకు అయితే చూపిస్తాను. కార్గిల్ దగ్గర నుండి స్టార్ట్ అయ్యి దాదాపు 80 కిలోమీటర్స్ దాకా అయితే వచ్చాము. రోడ్లన్నీ చాలా బాగున్నాయి. అక్కడక్కడ పెట్రోల్ బంకులు కూడా కనిపిస్తున్నాయి. ఈ 80 కిలోమీటర్స్ దాకా అయితే రోడ్లు చాలా బాగున్నాయి, నీట్ గా ఉన్నాయి. ఏదైతే కార్గిల్ దాటిన తర్వాత నుండి అయితే ఒకేసారి ఈ అన్ని వ్యూస్ అన్ని మారిపోయినాయి. రోడ్డు అనేది లెఫ్ట్ సైడ్ వచ్చేసింది, రైట్ సైడ్ ఉన్న రోడ్డు. ప్లస్ ఇక్కడ వ్యూస్ కూడా చాలా బాగున్నాయి. అక్కడక్కడ మంచు కొండలు కూడా కనిపిస్తున్నాయి, మీరు చూసుకోవచ్చు. చాలా బాగున్నాయి ఇక్కడ వ్యూస్ అయితే. ఇంకా చూడొచ్చు, అసలు రోడ్లు కూడా చాలా ఎక్సలెంట్ గా అయితే ఉన్నాయి. ఇంకా నేను ముందుకైతే వెళ్తున్నాను. ముందుకెళ్ళిన తర్వాత ఇంకా మంచి లొకేషన్స్ ఉంటే మీకైతే చూపిస్తాను. కార్గిల్ నుండి దాదాపు 100 కిలోమీటర్లు రాగానే ఇక్కడ జోజిల్లా వార్ మెమోరియల్ అయితే ఉండిద్ది.
ఇక్కడ కరెక్ట్గా రోడ్డు వైపే ఉండేది ఈ వార్ మెమోరియల్. ఇది కూడా బాగా పాపులర్. ప్రెసెంట్ మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఒక గుమ్రీ కేఫ్ అని ఒక కేఫ్ కూడా ఉండేది. ఆ కేఫ్ కూడా బాగా పాపులర్. అక్కడ టీ కానీ, సమోసాలు కానీ, గులాబ్ జామున్ కానీ ఇవన్నీ దొరుకుతాయి. చాలా బాగుంటాయి టేస్ట్ కూడా. ప్రజెంట్ ఇప్పుడు మేమైతే ట్రై చేసాం. దానిపైన మీకు ఒక కొండ కనిపిస్తుంది కదా, కొండ పక్కన ఇంకో కొండ ఉండేది టైగర్ హిల్ అని. ఇక్కడ నుండి దాదాపు 30 కిలోమీటర్ల దాకా అయితే ఉండేది. అదే ఎల్ఓసి అనమాట. మేము వచ్చే దారిలోనే ఈ టైగర్ హిల్ అనేది కనిపించింది కానీ మేము గుర్తించలేకపోయాం. ఇక్కడికి వచ్చిన తర్వాత మీకైతే చూపిస్తున్నారు కదా, ఇక్కడికి వస్తే కన్ఫామ్గా అయితే ఆగండి. ఎందుకంటే ఈ జోజిల్లా వార్ మెమోరియల్ చూసుకోవచ్చు. ఈ గుమ్రీ కేఫ్లో ఏమన్నా టీ కానీ మీరు స్నాక్స్ కానీ తీసుకోవచ్చు. ప్లస్ ఈ కొండలు కూడా, ఈ కొండల మధ్యలో అయితే ఇదంతే ఉండిద్ది. చాలా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉండిద్ది లొకేషన్. ఇంకొంచెం పైకి వెళ్తే చిన్న టెంపుల్ కూడా ఉంది. ఆ టెంపుల్ కూడా మీరు వెళ్తే చూసుకోవచ్చు. ఇక్కడ వాటర్ ఫ్లో కానీ ఇవన్నీ చాలా బాగుంటాయి. ప్రజెంట్ నేను ఇక్కడ నుండి వేరే లొకేషన్ వైపు అయితే వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత లొకేషన్ కూడా చూపిస్తాను. ఇప్పుడే మనం జోజిల్లా పాస్ 0 పాయింట్ దగ్గరికి అయితే వచ్చాము. మీరు చూసుకోవచ్చు ఇక్కడ వ్యూ ఎలా ఉందో. మొత్తం చుట్టూతర వ్యూ చాలా చాలా బాగుంది. ఇది 0 పాయింట్ అనమాట. 0 పాయింట్ ఎందుకంటే ఇక్కడ నుండి లడాక్ అనేది కంప్లీట్ అయిపోయి ఇక్కడ నుండి జమ్మూ కాశ్మీర్ ఎంటర్ అవుతున్నాం మనం. అందుకనే ఇది 0 పాయింట్ అన్నారు. ఇక్కడ వ్యూ కూడా చాలా బాగుంది. అక్కడ దూరంగా మీకు స్నో కనిపిస్తుంది కదా, అక్కడ స్నోలో కూడా చాలా మంది ఆడుకుంటున్నారు. అక్కడ స్నోలో అక్కడ వరకు వెహికల్స్ అయితే వెళ్ళిపోతాయి. అక్కడ బాగా ఆడుకుంటున్నారు జనాలు అయితే. ఇందాక మీకు ఏదైతే జోజిల్లా వార్ మెమోరియల్ అని చెప్పా కదా, అక్కడ నుండి 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఇది అయితే కనిపించింది. ఇంకా ఇక్కడ నుండి ఇంకా ముందుకు వెళ్ళిపోతే మొత్తం ఇంకా జమ్మూ కాశ్మీర్లో ఎంటర్ అయిపోయినట్టే మనం. ప్రజెంట్ అయితే నేను ఇంకా ముందుకు వెళ్ళిపోతున్నాను. వెళ్ళే దారిలో ఏమైనా ఇలాంటి ఇంట్రెస్టింగ్ ప్లేసెస్ ఏమైనా ఉంటే మీకైతే చూపిస్తాను. ప్రెసెంట్ ఇప్పుడే కాశ్మీర్లోని సోన్మార్గ్ దగ్గరికి అయితే వచ్చాము. ఈ సోన్మార్గ్ విలేజ్ ఇదే మీకు కనిపించేదే. వచ్చే దారిలో మీకు ఎక్కడైతే జోజిల్లా దగ్గర 0 పాయింట్ దగ్గర ఆగాను కదా, అక్కడ నుండి అసలు బండి అలాగే అక్కడ నుండి డేంజర్ రోడ్ అనమాట. మొత్తం కొండంతా డౌన్కి దిగుతూ చాలా డేంజర్గా ఉంది ఆ రోడ్ అంతా. అలా దిగుతూ వస్తున్నప్పుడు ఏంటంటే బ్రేక్ కూడా ఫెయిల్ అయింది మా బండి బ్రేకు. చాలా డేంజర్ అనిపించింది మాకైతే. అలాగే ఆ బ్రేక్ ఫెయిల్ అయిన దాంతోనే అలా స్లోగా వస్తున్నాం. కానీ దారిలో అయితే కొన్ని వ్యూస్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి. ప్లస్ ఇక్కడ ఏదైతే మీకు అక్కడ చూపించాను కదా జోజిల్లా, అక్కడ టన్నల్ కడుతున్నారు. ఆ జోజిల్లా టన్నల్ అని. ఆ టన్నల్ ఎంత పెద్దదంటే చాలా పెద్ద టన్నల్ అన్నమాట. అసలు అది కంప్లీట్ అయితే దాని మీద కూడా రాసింది నేషనల్ ప్రైడ్ అని ప్రాజెక్ట్. అంత గొప్ప చాలా పెద్ద టన్నల్ అయితే కన్స్ట్రక్షన్లో అయితే ఉంది. చాలా అది కంప్లీట్ అయితే మరి ఏంటంటే అయితే లడాక్కి ఏ సీజన్లో అయినా ఆగకుండా వెళ్ళిపోవచ్చు. అంటే చలికాలంలో మంచు పడి రోడ్లు బ్లాక్ అయిపోతాయి కదా, అలాంటి సిచ్యువేషన్స్ అని ఏమి ఉండవు. ప్లస్ వచ్చేదారిలో అమర్నాథ్ యాత్ర కోసం హెలికాప్టర్లో చాలా మంది వెళ్తున్నారు. అవి చూపిద్దాం అనుకున్నాను కానీ ఆర్మీ వాళ్ళు ఎక్కడ ఆగనివ్వాలా. ప్లస్ ఏమో ఫుల్ ట్రాఫిక్ జామ్ అన్నమాట. ప్రజెంట్ నా బండి కూడా సెట్ అయింది. ఇప్పుడైతే బ్రేక్స్ బాగానే పనిచేస్తున్నాయి. డౌన్కి అయితే దిగిపోయాం మొత్తం. మీకు ఇంకా ముందుకెళ్ళి ఇంకేమన్నా ఇలాంటి ఇంట్రెస్టింగ్ ప్లేసెస్ ఉంటే మీకైతే అప్డేట్ ఇస్తా. బ్రేక్ సెట్ అయింది అన్నానో లేదో పెద్ద ప్రాబ్లం వచ్చి పడింది బండికి అయితే. ఒక 5 కిలోమీటర్లు వచ్చాను లేదు, పంచర్ అయితే వచ్చి పడింది బండికి. ఆ పంచర్ వేపించడం కోసం మళ్ళీ 10 కిలోమీటర్లు అయితే రావాల్సి వచ్చింది. ఇక్కడ లక్కీగా 10 కిలోమీటర్ల లోపలే పంచర్ షాప్ అయితే మాకైతే దొరికింది. ఇక్కడ ఏంటంటే చాలా అందరూ లోకల్స్ అందరూ హెల్ప్ చేయడానికి ట్రై చేస్తున్నారు. దారిలో 2-3 పంచర్ షాపులు చూసాం కానీ అక్కడైతే వాళ్ళు లేరు అవైలబుల్లో. అందుకనే ఇంకా ఇక్కడ ఒక పంచర్ షాప్ దగ్గర ఒక అడ్రస్ చెప్పి తీసుకొచ్చారు కొంత లోకల్స్. సర్లే అని చెప్పి ఇక్కడ వేపిస్తున్నాం పంచరు. ఇంకా చూడాలి, పంచర్ వేయించిన తర్వాత ఇంకా అక్కడికైతే వెళ్ళాలి. నాకు తెలిసి ఇంకా ఈ ట్యూబ్ నేను తెచ్చుకోవడం వల్ల ప్లస్ అయింది. ఈ ట్యూబ్ ఫ్రంట్ బ్యాక్ 2 ట్యూబులు తెచ్చా కదా, ఈ ఫ్రంట్ ట్యూబ్ వేసేస్తున్నాం ప్రజెంట్ అయితే. ఇంకా బ్యాక్ ట్యూబ్ ఒకటే అవైలబుల్ ఉంది. కుదిరితే శ్రీనగర్లో ఇంకో ట్యూబ్ అయితే కొనాలి సేఫ్ సైడ్గా. చూడాలి ఇంకా ఎప్పటికల్లా అయిద్దో. క్లియర్ అయితే ఇంకా స్టార్ట్ అవుతాం. ప్రజెంట్ ఇప్పుడే పంచర్ అయితే అయిపోయింది వేయడం. నేను తెచ్చిన ట్యూబ్ అయితే ఉందో అదేమో సరిపోలేదు. అది కూడా చిన్న పంచర్ అయితే ఉంది. ఈ పాత ట్యూబే పంచర్ వేసి అయితే ఇచ్చేసారు. నా దాదాపు 3 ఆగింది బండి. ఇప్పటికి ప్రజెంట్ ఇప్పుడు 6 అవుతుంది టైము. 3 గంటలు అయితే నాకు లాస్ అయిపోయా ఈ 3 గంటల్లో. ప్రజెంట్ ఇప్పుడు కూడా అయిపోయింది కాబట్టి స్లోగా అయితే వెళ్తున్నాను. నాకు డౌట్గా పడుతుంది మళ్ళీ అది ఉండిద్దా లేదా అని చెప్పి. చూడాలి. ప్రెసెంట్ అయితే ఇప్పుడు శ్రీనగర్ వైపు వెళ్తున్నాను కదా, అక్కడికి వెళ్ళిన తర్వాత మీకైతే అప్డేట్ ఇస్తా. ఇప్పుడే శ్రీనగర్లో అయితే రూమ్ అయితే తీసేసుకున్నాము. ఈ హోటల్ పేరు వచ్చేసి హోటల్ జహాంగీర్. వీళ్ళు వచ్చేసి పర్ డేకి 1500 అని చెప్పారు. మేము 2 రోజులు ఉంటాం అది ఇది అని చెప్తే ఇంకా 1200కి మాట్లాడుకున్నాము. 2 రోజులకి 2400 చెప్పి మాట్లాడుకున్నాము.
పర్లా రూమ్ అయితే చాలా బాగుంది, కొంచెం లగ్జరియస్గా ఉంది రూమ్ అయితే. వాష్రూమ్ కూడా చూపిస్తాను. వాష్రూమ్ అయితే ఇలా ఉంది, పర్లా బాగుంది రూమ్ అయితే. ఇక్కడ ఏంటంటే తక్కువలో అయితే అసలు రూమ్లు ఎక్కడా లేవు, అసలు హోటల్సే చాలా తక్కువ ఉన్నాయి ఈ శ్రీనగర్లో. అందులోనూ ఈ హైయెస్ట్ కొంచెం రేట్లు ఎక్కువ ఉన్నాయి, అమౌంట్ ఎక్కువ ఉన్నాయే ఉన్నాయి. తక్కువలో ఒక 500 600 అలా దొరుకుతాయి అనుకుంటే అలాంటి హోటల్స్ ఏమో ఎక్కడా లేవు. ప్రజెంట్ అయితే ఇప్పుడే రూమ్కి అయితే వచ్చా కదా, కొద్దిసేపు ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా రెస్ట్ తీసుకుంటాను. బాగా టైర్డ్ అయిపోయాయి ఈరోజు అయితే నేను బాగా, ఆ బండి ఈ ట్రబుల్ ఇవ్వడం వల్ల. ప్రజెంట్ అయితే రెస్ట్ తీసుకొని రేపు మార్నింగ్ ఈ శ్రీనగర్లో చాలా ప్లేసెస్ ఉన్నాయి, ఆ ప్లేసెస్ అన్ని కవర్ చేసి మీకైతే చూపిస్తాను. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.